యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. దేవా మీ నామానికి మాత్రమే మహిమ. ఈరోజు ఇలా బ్రతికున్నామంటే నీవు మాత్రమే కారణమయ్యా. నీవు మాత్రమే మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు. ఈ రోజున ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే నీ కృపయే. దినదినము మా ఆయుష్ని పొడిగిస్తున్నామా యేసయ్యా. మీకే స్తోత్రం అని చెప్దాం. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావో. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. నా జీవిత నావ సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పదాంటూ నన్ను నడిపించావు. ఎన్నోసార్లు మన జీవిత ప్రయాణము చాలాసార్లు ఆగిపోతూ వస్తుందండి. కానీ ప్రభు మాత్రము మనల్ని తన ప్రేమ చేత అద్భుతకరంగా నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపించినావు. రెండోసారి అందరం కలిసి పాడదామా. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపించినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ
కృపా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించావు. ఈ రోజున చూడండి, ఎన్నో పరిస్థితులు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, కానీ ఈ రోజులో దేవుని కృపతోనే మనము బ్రతుకుతున్నామండి. ఏ పరిస్థితులు వచ్చినా ప్రభువే మనల్ని నడిపిస్తూ వస్తున్నారు. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిది నేను బ్రతుకలేనయా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిది నేను బ్రతుకలేనయా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చెప్తామా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ప్రతి ఒక్కరం రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, అవునయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప అయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనదయ్యా. నీ కృపలోనే నేను జీవిస్తానయ్యా. అందరం రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. పిలుద్దామా, పిలుద్దాం, యేసయ్యా, యేసయ్యా అని పిలుద్దాం. మన జీవితాలలోనికి, మన బ్రతుకులలోనికి నన్ను పిలుద్దామా, బిగ్గరగా, 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 యేసయ్యా. ఆమేన్. ప్రతి ఒక్కరం యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హృదయముతో పిలుద్దాం, పిలుద్దాం. ఉదయకాల సమయంలో హృదయమంతా యేసయ్య నిండిపోవాలి. ఈ రోజున యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ఈ మాట చెప్తామా. రెండు చేతులు పైకెత్తి, నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిది నేను
కృపలేనిది నేను బ్రతుకలేనయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప. చెప్తామా? జీవిస్తున్నానంటే నీ కృప. అవునయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప. జీవిస్తున్నానంటే నీ కృప. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. బిగ్గరగా యేసయ్యా, రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా పిలుద్దామండి. మన జీవితాలలోనికి, కుటుంబాలలోనికి యేసయ్యని ఆహ్వానిద్దామా? ఇంతవరకు జీవితాల్లో యేసయ్య లేడేమో, ఆయన నీ జీవితంలో లేకుండా నువ్వు ఇన్ని రోజులు ప్రయాణము చేసావేమో. కానీ ఇక నుంచి చెప్పండి, దేవా నా జీవితం అంతా నీతోనయ్యా ప్రయాణం. చెప్పండి, యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? యేసయ్య లేకపోతే మన జీవితాలకు విలువ లేదండి. కానీ ఎప్పుడైతే ఆయనను ధరించుకుంటామో విలువ లేని మన జీవితాలకు, మన బ్రతుకులకు విలువ. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం.